ఆది సాయి కుమార్ అనే ఒక హీరో ఉన్నాడనే విషయం కూడా చాలా మందికి గుర్తులేదు ఇప్పుడు. కానీ ఆయన నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. నిర్మాతలకు అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది అర్థం కాదు. కెరీర్ ఆరంభంలో విజయాలు అందుకున్నప్పటికీ గత కొన్నేళ్లుగా సరైన హిట్ దక్కక ఇబ్బంది పడుతున్నాడు ఆది. అయినప్పటికీ టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఆయన సినిమాలపై ఉండే నాన్ థియేట్రికల్ అంటే ఓటీటీ, శాటిలైట్, హిందీ డబ్బింగ్ మార్కెట్. తాజాగా డిసెంబర్ 25న విడుదల కానున్న ఆది సాయి కుమార్ చిత్రం శంబాలా బిజినెస్ దీనికి మరో నిదర్శనం. ఈ చిత్ర ఓటీటీ రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఆహా దాదాపు 5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు కూడా సుమారు 2 కోట్లకు దక్కించుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ మొత్తం నాన్ థియేట్రికల్ డీల్ తో సినిమా విడుదల కాకముందే నిర్మాతలు తమ పెట్టుబడిలో అధిక భాగాన్ని తిరిగి రాబట్టుకొని సేఫ్ జోన్ లోకి వెళ్తున్నారని స్పష్టమవుతోంది. ఆది సాయి కుమార్ సినిమాలకు ముఖ్యంగా హిందీ డబ్బింగ్ మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. ఆయన నటించిన ప్రతి చిత్రం హిందీలోకి డబ్ అవుతుంది. అలాగే యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను, డిజిటల్ రైట్స్ రూపంలో మంచి ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అందుకే ఆది సినిమా అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కనీసం 5 నుంచి 7 కోట్ల వరకు బిజినెస్ అవుతుందనే అంచనా సినీ సర్కిల్స్ లో బలంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనడానికి ముందుకు రాకపోయినా నిర్మాతలు మాత్రం తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి నాన్ థియేట్రికల్ రైట్స్ ను మంచి ధరకు అమ్మి లాభాలు పొందేందుకు వీలు కల్పిస్తోంది. ఈ బిజినెస్ ఫార్ములా వల్లే వరుస ఫ్లాపులు వచ్చినా కూడా ఆదితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆది సాయి కుమార్ నటించిన చిత్రాలను పరిశీలిస్తే ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన నటించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా డీల్ అయిన విధానం చూస్తే ఈ నాన్ థియేట్రికల్ మార్కెట్ బలం అర్థమవుతుంది. 2001లో శశి, 2022లో తీస్మార్ ఖాన్, బ్లాక్, క్రేజీ ఫెలో, 2025లో షణ్ముఖ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఏది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయినా ఓటీటీ, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రూపంలో నిర్మాతలకు కనీస మొత్తాన్ని రాబెట్టాయి. ఈ విషయంలో ఇతర యువ హీరోలతో పోలిస్తే ఆది మార్కెట్ నిర్మాతలలో నమ్మకాన్ని తీసుకొస్తుంది. తాజాగా విడుదల కానున్న శంబాలా చిత్రంపై యూనిట్ చాలా ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలో అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ తో నిర్మాతలు ఇప్పటికే లాభాల్లో ఉన్నప్పటికీ ఈ చిత్రం కనుక బాక్సాఫీస్ వద్ద కూడా విజయాన్ని అందుకుంటే అది ఆది సాయి కుమార్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారొచ్చు. మొత్తం మీద థియేట్రికల్ విజయాలు లేకపోయినా డిజిటల్, శాటిలైట్ మార్కెట్ డిమాండ్ తో ఆది సాయి కుమార్ ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకుంటూ నిరంతరం సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.